2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 14,000 కోట్ల మిగులు బడ్జెట్తో మీకు ఇస్తే 2023లో మొన్న మీరు ప్రభుత్వం నుంచి దిగిపోయే నాటికి మీరు అంటున్నట్లుగా లేకపోతే పార్లమెంట్ చెప్తున్నట్టుగా 3.5 లక్షల కోట్లు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నట్టుగా 8 లక్షల కోట్లు కావచ్చు, అప్పు ఇచ్చెళ్ళారని కదా ఇప్పుడు మీకు ఎవరో తప్పు లెక్క చెప్పారు. మీకు 2 విషయాలు క్లియర్గా చెప్పాలి. ఒకటి, మాకు అప్పచెప్పినాడు 72,000 కోట్లతో అప్పుతో అప్పు చెప్పారు 2014లో కాంగ్రెస్ బడ్జెట్. ఇది కేసీఆర్ అన్నమాట, నేను విన్నమాట. సంపద రాష్ట్రం, ధనిక రాష్ట్రం అని ఆయన చెప్పాడు. అని చెప్పనివ్వండి. అప్పు అనేది ఓవరాల్గా స్టేట్ మీద ఉండే అప్పు 72,000 కోట్లు. అట్ ద సేమ్ టైం మీకు అప్పు అనేది ఇప్పుడు రజనీకాంత్ గారు ఉన్నారు. రజనీకాంత్ గారి నెల సంపద ఒకవేళ నెల సంపాదన 5 లక్షల రూపాయలు అనుకోండి. రజనీకాంత్ గారి ఖర్చు 4,90,000 అనుకోండి. అది మిగులు బడ్జెట్ అంటారు మీది. కానీ దట్ డస్ నాట్ మీన్ మీకు అప్పు లేదని కాదు. మీకు అప్పటికే ఒక 50 లక్షల అప్పు ఉండొచ్చు, కారు ఈఎంఐ ఉండొచ్చు, ఈఎంఐ ఉండొచ్చు. సో ఈ రెండింటి వ్యత్యాసం అది. సో ఆ రకంగా చూస్తే మనం 72,000 కోట్ల అప్పుతో మన ప్రయాణం ప్రారంభించాం 2014లో. మాకు అప్పచెప్పినాడు రెవెన్యూ మిగులు ఎంత, రెవెన్యూ సర్ప్లస్తో అప్పచెప్పారు. ఎంత? 390 కోట్లు. 390 కోట్లు మాత్రమే. మీరు మొత్తం కావాలంటే చెక్ చేసుకోండి. మేము దిగిపోయినాడు, మేము ప్రభుత్వం నుంచి దిగిపోయినాడు, మేము అదనంగా 2,80,000 కోట్ల అప్పు చేశాము 10 ఏళ్లలో. అండ్ మేము దిగిపోయినాడు 5,900 కోట్ల రెవెన్యూ మిగులుతో రాష్ట్రాన్ని వారికి అప్పచెప్పిపోయాం. 5,009. ఇది నా కాకి లెక్కలు కాదు. మీరు కావాలంటే ఇప్పుడు శాసనసభలో మేము ప్రవేశపెట్టిన బడ్జెట్ 2023-24 బడ్జెట్ ఉంటుంది, తీసుకోండి. 300 కోట్ల రెవెన్యూ మిగులుతో మీరు అప్పచెప్తే 6,000 కోట్ల రెవెన్యూ మిగులుతో మేము అప్పచెప్పాం. 72,000 కోట్ల అప్పుతో మీరు మాకు అప్పచెప్తే మీకు మేము 3.5 లక్షల కోట్ల అప్పుతో మీకు అప్పచెప్పాం. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే మరి బడ్జెట్ కూడా పెరిగింది కదా. 70,000 కోట్ల బడ్జెట్ను 3 లక్షల కోట్లు చేశాం కదా. అంటే సంపద పెరిగింది, అప్పు కూడా పెరిగింది.